చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాము. దేవా, నాతో మాట్లాడము అని చిన్న ప్రార్థన చేసుకున్న పిల్లరా. లార్డ్ స్పీక్ టు మీ. మన దేవుడు మాట్లాడే దేవుడు, హృదయాలు అంతరింద్రియాలు పరిశోధించే దేవుడు మన దేవుడు. దేవుని వాక్యము సజీవమై బలము కలిగింది. ఇది రెండంచుల ఇటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయినది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును సహా విభాగించినది. మన తలంపులను పరిశోధించేది. దేవా, శక్తి గల నీ వాక్యంతో నన్ను సంధించు అని ప్రార్థించు. మహోన్నతుడా, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. ఉదయకాలన మీ పరిశుద్ధ మందిరములో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. నిశ్చయంగా మా స్తుతులపై మీరు సింహాసనాసనులైనారని నమ్ముతున్నాము. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకుడు అయినండి. మీ వాక్య సత్యాలను గ్రహించుటకు వినగలిగిన చెవిని, సిద్ధ మనసును మాకు దయచేయండి. మీ దాసుడైన నన్ను మీ సిలువ చోటున మరుగు చేయండి. మీ బోరుగా వాడుకోండి. మా అందరిలో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. మేము కేవలం వినేవారం మాత్రం కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారు కూడానికి ఆ సంపూర్ణ సమర్పణలోనికి మనం నడిపించమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణము సందర్భంగా ఆయన దెర్బే, లుస్త్రా పట్టణాల్లో దర్శించడం. ఆల్రెడీ అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పౌలు దెర్బేకు, లుస్త్రకును వచ్చాను. పౌలు, బర్నబాలు వేరైపోయారు. 1వ మిషనరీ యాత్రలో వారిద్దరు కలిసి చక్కని పరిచయం చేశారు. అదైన తర్వాత ఇప్పుడు పౌలు తన రెండవ మిషనరీ జర్నీ ప్రారంభిస్తున్నాడు. ఆయన దెర్బేకు, లుస్త్రకు వచ్చాడు. అక్కడ అద్భుతమైన పరిచయం జరిగింది. 5వ వచనంలో సంఘములో విశ్వాసమందు స్థిరపడే సంఘాలని బలపరిచాడు. ఆయన ఎంతో కొంత అభివృద్ధి పొందుతున్నాయి సంఘాలు. ఇక పౌలు ఆసియాకు వెళ్ళాలనుకున్నాడు. ఆసియా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం అనుకునే ఏషియా కాంటినెంట్ కాదు, అది నల్ల ఏషియా మైనర్ అంటారు. ఏషియా మైనర్ అంటే ప్రస్తుతం టర్కీ దేశం ఉంది సరే, ఆ దేశ భూభాగం అంతా కూడా అదినాల్లో ఆసియా అంటారు ఆ ప్లేస్ని. సో పౌలు ఏషియా మైనర్కి వెళ్దాం అనుకున్నాడు. అయితే సంభవం దేవుడు అనుమతించలేదు. తర్వాత ఎట్టకేలకు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొంటాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తాడు. ఇది నాడు మన ధ్యాన అంశము దేవుని చిత్తమును జరిగించుట, డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తమును చేయుట లేదా జరిగించుట, డూయింగ్ గాడ్స్ విల్. మనందరి జీవితాల్లో దేవుడు ఆయన చిత్తాన్ని కలిగినాడు. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. ఆమెన్.
గాడ్ హ్యాస్ ఎ విల్ ఫర్ మీ అండ్ గాడ్ హ్యాస్ హిజ్ వేస్ ఫర్ మీ. ఆయన మార్గాలు కలిగినాడు. దేవుడు ఏం కోరుకుంటా అంటే మనందరూ కూడా ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తములో అడుగులు వేస్తూ ఆయన చిత్తాన్ని జరిగించాలి. అది మన జీవిత ఆశయం కదా. మనం ఏదో మన చిత్తాన్ని జరిగించుకోవడానికి లేము ఈ లోకంలో. నా ఆలోచనలు, నా ప్లాన్స్, లేదా నా యొక్క బంధువుల ప్లాన్స్, నా భార్య భర్త ప్లాన్స్, నో, దేవుని యొక్క ప్లాన్స్, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనం ఈ లోకంలో ఉన్నాం. పౌలు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ప్రతి అడుగులో దేవుని చిత్తాన్ని జరిగించిన వాడుకున్నాడు. ఆయన ఎలా దేవుని చిత్తాన్ని జరిగించాడో మనం ఈ వాక్యంలో మనం నేర్చుకోబోతున్నాం. నీకు నాకు కావలసిన ముఖ్యమైన ఆత్మీయ లక్షణాలు, స్పిరిచువల్ క్వాలిటీస్ ఇది మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి దేవుని చిత్తాన్ని జీవితంలో జరిగించాలంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే స్పిరిచువల్ సెన్సిటివిటీ అంటారు. ఆత్మీయ గ్రహణశీలత అంటారు. సెన్సిటివిటీ అంటే లేదా ఇంద్రియ జ్ఞానం, ఆత్మీయ గ్రహింపు శక్తి, ఆత్మీయ సున్నితత్వం నీకు కావాలి. ఆత్మలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, కార్యాలు నేను గ్రహించే శక్తి కావాలి మనకు. లేకపోతే దేవుని చిత్తాన్ని మనము తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ చూడండి, పౌలు ఆసియాలో వాక్యము చెప్పడానికి బయలుదేరాడు. ఆసియాలో ఏముంటుంది, ముఖ్యమైన పట్టణాలు ఏంటి? ఉదాహరణకు ఎఫెసు పట్టణం అన్నాడు. ఎఫెసు పట్టణం అంటే చాలా ప్రాముఖ్యమైన పట్టణం అది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ముంబై నగరం లాంటినాడు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే పెద్ద నగరం. మరి అటువంటి పట్టణంలో వాక్యం చెప్పగలిగితే అది స్ట్రాటజిక్గా చాలా గొప్ప మైల్ స్టోన్ పౌలు యొక్క జీవితంలో, ఆయన పరిచర్యలో. ఎందుకంటే ఎఫెసు నగరం అనేది అనేకమైన పట్టణాలు మరి కలిపే, మెయిన్ ల్యాండ్లో అనేక పట్టణాలు కలిపే ముఖ్యమైన పట్టణం అన్నాడు. ఆ పట్టణంలో కనుక ఆయన సంఘం స్థాపించగలిగితే, పరిచర్య చేయగలిగితే చాలా గొప్ప మరి విజయం సాధించినట్టే. కనుక చాలా ప్లాన్ తోటి ఆయన దెర్బే, లుస్త్రా, తర్వాత ప్లాన్ తోటి సౌత్ వెస్ట్ అంటారు, అంటే నైరుతి ఆ దిక్కులో ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. ఎఫెసు నగరానికి చేరాలి, అక్కడ మినిస్ట్రీని సెటప్ చేయాలని. కానీ ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మదేవుడు వారిని ఆటంకపరిచాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ డిడ్ నాట్ పర్మిట్ దెమ్, ఆటంకపరిచాడు. ఇంకా మనం చూస్తే ఇంకా ఫ్రుగియా, సరే ఈ రూట్ ఒకవేళ ఈ రూట్ బాగాలేదేమో అనుకున్నాడు, ఇంకో రూట్లో బయలుదేరాడు. వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళరి. ముసియా దగ్గరకు వచ్చినప్పుడు బితునియకు వెళ్ళొచ్చు ప్రయాణం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. రెండోసారి కూడా వారు ఇంకో రూట్ మార్చారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్ వెళ్ళాలనుకున్నారు, నో, వెళ్ళనివ్వట్లేదు పరిశుద్ధాత్మదేవుడు. మనం అనుకోవచ్చు పౌలు చేసిన పని ఏమన్నా తప్ప? అది మంచిదే కదా, ఇట్ ఈస్ గుడ్. ఏషియాలో ఎఫెసీలో పట్టణంలో మరి వాక్యం చెప్పగలిగితే అక్కడ గనక సంఘం స్థాపించబడితే గొప్ప పరిచయం జరుగుతుంది అక్కడ. మరి ఎందుకు పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు, వెళ్ళనీయట్లేదు? అది పౌలుకు ఆయనతో ఉన్న మిషనరీ టీంకి మంచిదేమో కానీ అది మంచిది కాదని దేవునికి తెలుసు. దట్ ఈస్ నాట్ ద రైట్ టైం, దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్. నువ్వు చేయాల్సింది, గాడ్ హ్యాస్ అదర్ ప్లాన్స్. సో గాడ్ అబ్స్ట్రక్టెడ్ పాల్ అండ్ హిస్ టీమ్. పౌలు తనను దేవుడు ఆటంకపరుస్తున్నాడని తనకు అర్థమైంది. హీ వాజ్ సెన్సిటివ్ టు గాడ్స్ ప్రాంప్టింగ్స్. ఆ స్పిరిచువల్ సెన్సిటివిటీ చాలామంది క్రైస్తవుల జీవితాలు చూసినట్లయితే దే డోంట్ హ్యావ్ దిస్ స్పిరిచువల్ సెన్సిటివిటీ, ఆత్మీయ గ్రహింపు శక్తి, ఆత్మీయ ఈ గ్రహణశీలత ఉండదు. అండ్ వాళ్ళ జీవితంలో వాళ్ళ ఓన్ ఎజెండా, వాళ్ళ ఓన్ ప్లాన్స్ చొప్పునే ముందుకు వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. అండ్ దే ఫెయిల్. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు అని తెలిసినా కానీ దే కీప్ గోయింగ్ ఆన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ దే ఎండ్ అప్ ఇన్ డిజాస్టర్. సంసోనుకు దేవుడు వార్నింగ్స్ ఇస్తున్నాడు కదా, నేను ఫిలిష్తీయ కుమార్తెలు దాన్ని చూచి తిని నాకు ఆమె కావాలి, పెళ్లి చేసుకున్నాడు. సరే అక్కడికి వెళ్ళి ఆ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది కదా, ఆయన భార్యను తీసుకొని వేరేవాడికి ఇచ్చారు. చాలా గొడవలు అయిపోయినాయి. దాంతో ఆయన ఫిలిష్తీయుల్ని ఆ 300 నక్కలతో వాళ్ళ పొలాలు కాల్చాల్సి వచ్చింది. చాలా ప్రాబ్లం వచ్చింది. అప్పటికైనా తనకు అర్థం అవ్వాలి కదా, నేను రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నాను, దేవుని డైరెక్షన్ వేరుగుందని. నో, మరలా తన సహవాసం అంతా ఫిలిష్తీయులతోటే. మరలా మరొక వేశ్యను చూశాడు. అదైపోయినాక మరలా దెలీలాతుడు ఇంకొక ఆమెతాడు. ఎందుకని హీ కెప్ట్ ఆన్ గోయింగ్ ఇన్ హీజ్ ఓన్ డైరెక్షన్. దేవుడు ఆయనకి మరి ఇండికేట్ చేస్తున్నాడు కదా,
నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, నీ మ్యారేజ్ బ్రేక్ అయింది, ఫెయిల్ అయిపోయింది, చూడు ఇప్పటికన్నా కమ్ బ్యాక్ టు ద ట్రాక్లోకి రావట్లా. దేవుని యొక్క నడిపింపును గ్రహించే ఆ యొక్క ఇంద్రియ జ్ఞానము, గ్రహింపు శక్తి తను కోల్పోయాడు. ఇట్స్ నాట్ ఫాలోయింగ్ గాడ్స్ డైరెక్షన్. ఆ స్పిరిచువల్ సెన్సిటివిటీ పోయింది. నేను అనుకునేదే జరిగించాలా అని వెళ్ళిపోతూ ఆయన కళ్ళు ఊడబీగేశారు. ఆయన జీవితం చాలా భయంకరమైన స్థితిలో ఎండప్ అయిపోయింది. వై? బికాస్ హీ వాజ్ నాట్ స్పిరిచువల్లీ సెన్సిటివ్ టు గాడ్స్ డైరెక్షన్. ఈ ఉదయకాలన్న సోదరుడా సోదరి, దేవుని నడిపింపు నిద్ర లేచి మొలుకొని, బిడ్డ ఇటు వెళ్ళు, నో ఇటు కాదు, ఇటు చేయి, ఈ పని చేయి, నో ఆ ఫోన్ పట్టుకోదు, ఇటు నో ఆ వ్యక్తితో మాట్లాడదు, నో ఈ పని నో ఆ వ్యక్తితో సంబంధం మంచిది కాదు, నో. దేవుడు చెప్తున్నాడు, ఆర్ యూ సెన్సిటివ్? చాలామంది క్రైస్తవుల జీవితంలో సెన్సిటివిటీ కోల్పోయారు. యవనస్తులు ఎస్పెషల్లీ, నో ఆ సంబంధం మంచిది కాదు, దే కీప్ గోయింగ్. దేవుడు కొన్ని ఇండికేషన్స్ ఇస్తున్నాడు వాడు, కానీ ఆ గ్రహింపు శక్తి ఉండదు. నో, నేను అనుకున్నది చేయాలి. అండ్ ఎండ్ అప్ ఇన్ రాంగ్ రిలేషన్షిప్స్, బ్యాడ్ మ్యారేజెస్, ఘోరమైన పరిస్థితుల్లో తప్పుడు వివాహాలు వేసుకొని సెపరేట్ అయిపోయి, ఒకవేళ చేసుకున్న మిజరబుల్గా బ్రతుకుతూ మరి విశ్వాస భ్రష్టులు అయిపోయి దుర్భరమైన జీవితాలు జీవిస్తారు. వై? బికాజ్ ఆ గ్రహింపు శక్తి లేదు. దేవుని ఆత్మ ఎలా నడిపిస్తున్నాడు గ్రహించలేకపోతున్నారు. దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడు గ్రహించలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ఫుల్లీ క్రౌడెడ్ విత్ దేర్ ఓన్ థాట్స్. వాళ్ళ ఆలోచనలతోటే నిండిపోయినారు కాబట్టి సెన్సిటివిటీ కోల్పోయినాడు. చూడండి, దేవుడు నీకు నాకు ఆత్మీయ సెన్సెస్ ఇచ్చాడు. మనందరికీ కూడా 5 ఫిజికల్ సెన్సెస్ ఉంటాయి. భౌతిక సెన్స్ ఏంటవి? చూపు, తాకిడి, టచ్, టేస్ట్, స్మెల్, ఇవన్నీ కూడా ఫిజికల్ సెన్సెస్. అట్లనే మనకి స్పిరిచువల్ సెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం వీఆర్ బోర్న్ అగైన్ స్పిరిచువల్లీ కదా. సో ఆత్మీయంగా మనకి ఆత్మీయ నేత్రాలు ఉన్నాయి, ఆత్మీయ వినికిడి, ఆత్మీయ టచ్, ఆత్మీయ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నాడు. సో వీ మస్ట్ యూజ్ దోస్ స్పిరిచువల్ సెన్సెస్. అవి ఉపయోగించకుండా ఫిజికల్ సెన్సెస్ తోటి నువ్వు నడుస్తూ ఉంటే యూ విల్ ఫెయిల్. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాలనుకున్నాడు నువ్వు గ్రహించలేవు. కొంతమంది ఏం చేస్తారంటే వాంటెడ్లీ దే రిజెక్ట్ గాడ్స్ డైరెక్షన్. ఉదాహరణకు యోనా తీసుకుందాం. యోనా ఏం చేశాడు? ఆయన దేవుని చిత్తం ఏంటి? నువ్వు నినివే వెళ్ళాలి, అక్కడ వారికి సువార్త చెప్పాలి. ఈయన ఓన్ రీజనింగ్ ఉంది. నో, అక్కడ వెళ్తే వాళ్ళు మారుతారు, వాళ్ళు మా శత్రువులు, వాళ్ళకి నేను చెప్పానండి. సో హీ వెంట్ ఇన్ అనదర్ డైరెక్షన్. తుఫాను వచ్చింది, అప్పుడు అర్థమైంది ఆయనకి ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. ఆయనకి దేవుని యొక్క కదిలింపు అర్థమవుతా ఉంది. నేను పాపం చేశాను, నన్ను దోసేయండి. సో హీ బికేమ్, ముందు ఆయనకి ఆ సెన్సిటివిటీ కోల్పోయాడు, బట్ గాడ్ బ్రాట్ హిమ్ బ్యాక్. ఎవరికైనా సోదరుడా సోదరి, నీవు నేను దేవుని నుండి కోరబడుతుంది ఏంటంటే వీ మస్ట్ బీ స్పిరిచువల్లీ సెన్సిటివ్ టు గాడ్స్ లీడింగ్. మన దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. నిద్ర లేచి మొలుకొని ఆయన నిన్ను నన్ను ఈ యొక్క జీవిత యాత్రలో ఎలా నడిపించాలో బడాలో కోరుకున్నాడు. వీ మస్ట్ నో. ఉదాహరణకు మనము చూద్దాము, ఆదికాండము 26వ అధ్యాయం 2వ వచనం. ఆ దినాల్లో కరువు వచ్చింది. ఇస్సాకు అనుకున్నాడు, మా డాడీ లాగా నేను కూడా ఈజిప్ట్ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఐగుప్తు వెళ్ళిపోతే అక్కడ నైలు నది ఉంటుంది, అక్కడ మంచి వాటర్ సప్లై ఉంటుంది. కాబట్టి కరువు టైంలో అందరూ వెళ్ళేది ఈజిప్ట్కే. ఆయన కూడా వెళ్ళాలని ఆలోచనలు ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం నందు నివసించు, ఈ దేశంలో ఉండు, పరవాసివాడు. యూ మస్ట్ బి ఏ స్ట్రేంజర్, పిల్గ్రిమ్, ఏలియన్. ఈ దేశంలో ఉండు, ఫిలిస్తీయ దేశంలో ఉండమన్నాడు. ఫిలిస్తీయ దేశం ఏందయ్యా? నేను ఐగుప్తు వెళ్ళాలనుకుంటే దిస్ ఈజ్ మై డైరెక్షన్, వెళ్ళనీయద్దు, వెళ్ళొద్దు. పౌలుకు అర్థమైపోయింది. ఏంటి ఇటు ఎలా అర్థమై ఉంటుందండి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనీయట్లేదు అని ఎలా అర్థమైంది? పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడు? పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, దేవుని బిడ్డల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ అపాన్ ద హార్ట్. హృదయంలో నీకు బలమైన ఆ ఇంప్రెషన్స్ కలిగజేస్తాడు. హిస్ ప్రాంప్టింగ్స్, ఆ యొక్క ఆ నడిపింపు. కొన్నిసార్లు రెస్ట్లెస్నెస్, నెమ్మది ఉండదన్నాడు. వీటన్నిటి ద్వారా దేవుని ఆత్మ నడిపిస్తాడు. నువ్వు దాన్ని గ్రహించాలి. కొన్ని నీకు మంచిది అనిపిస్తుంది. కొంతమందికి ఇది మంచిది అనిపిస్తుంది పాస్టర్ గారు, అవిశ్వాసి అయితే ఏమండి
నేను పెళ్ళైనాక అతన్ని మార్చుకుంటానండి. అతన్ని మార్చిపోయి నువ్వు మారిపోయి భ్రష్టురాలయ్యే అవకాశం. ఇది నీ ఆలోచన, బట్ ఆయన ఆలోచన వేరు. కొన్ని ఆటంకాలు పెడుతున్నప్పుడు ఏమవ్వాలా, ఇక్కడ ఏదో అర్థం అవుతుంది నాకు, ఆటంకాలు. స్టాప్ ఇట్ అంటాడు అప్పుడు దేవుడు. నో నాకు ఇది కావాలేసయ్యా, ఇంకొంచెం ముందుకు వెళ్తావు, మళ్ళీ ఇంకొక ఆటం, స్టాప్ ఇట్, నాకు ఇంకా కావాలి, నేను నీ మాట వినను, పో వదిలేస్తాడు దేవుడు. అండ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ డిజాస్టర్. అదే ఆదిలోనే ఇక్కడేదో దేవుడు నో అంటున్నాడు. సో పౌలుకి అర్థమైంది, వెళ్ళనీయట్లేదు, ఇంకో రూట్లో వెళ్దాం అనుకున్నాడు. మళ్ళీ ఏఫెసు నో, ఇదేదో పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తాడు. ఒకసారి నేను పూణే నుంచి వచ్చినాడు, బైబిల్ ట్రైనింగ్ అయిపోయి ఒంగోలులో సేవ చేస్తున్నాం. ఒంగోలు సేవ చేస్తూ ఉంటే చాలా బాగా జరుగుతుంది సేవ. ఒంగోలు ఇంగ్లీష్ సర్వీస్లో మరి చక్కగా నడిపిస్తున్నాడు. 300 మంది వస్తారు. క్వైర్ ఫామ్ చేసాం. మామిడిపాలలో ఒక బైబిల్ సెల్ స్టార్ట్ చేసి, యూత్ సెల్ స్టార్ట్ చేసాం. మరలా ఇంకో చోట స్టార్ట్ చేద్దాం. ఒంగోలులో చాలా సేవ చేయాలని దూసుకుని వెళ్ళిపోతున్నాడు. బట్ దేవుడు స్టాప్ హియర్. ఇదేంటి దేవా, ఇంత సేవ ఉంచుకొని స్టాప్ అంటావేంటి? అర్థమవుతున్నాడు. ఎలా అర్థమవుతుంది? పరిస్థితుల ద్వారా మొట్టమొదట దేవుడు తీసుకొస్తున్నాడు. అక్కడున్న కమిటీ వాళ్ళకి నాకు మధ్య ఏదో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, పాస్టర్స్కి మధ్య డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. సంభవం అర్థమవుతుంది, పరిస్థితులు నెగిటివ్ అయిపోతున్నాయి. తర్వాత హృదయంలో ఒక నెమ్మది లేదు అన్నాడు. చేస్తున్నాం కానీ నో, ఇది కాదు నీకు నేను ఏర్పాటు చేసే ప్లేస్, యు మస్ట్ గో. నెమ్మది లేదు. తర్వాత దేవుని బిడ్డలు వచ్చి మాట్లాడుతుంది, 2-3 వచ్చారు మాట్లాడు, అయ్యా మాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడ చేయకూడదు, ఇక్కడ ఉండకూడదు అంటున్నారు. చూసారా, వన్ బై వన్ దేవుడు చెప్తున్నాడు. కానీ దేవా ఇక్కడ బాగుంది సేవ, నో ఓకే. అట్ ది ఎండ్ మరి అందరిని పిలిచి పిల్లలందరూ కూడా చాలా కష్టంతో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఇక్కడ చేయట్లేను. అదేనండి ఇంత సేవ పెట్టుకుని నో, దేవుడు ఇక్కడ వద్దు అంటున్నాడు. వెంటనే హైదరాబాద్ వెళ్ళడం ఎంత మంచి స్టెప్. తర్వాత దేవుడు గుర్తు చేసాడు, పిల్లలు ఎంత నేను డెవలప్ చేయాలనుకున్నాను, ఎంత నేర్పించాలనుకున్నాను. సో సమ్టైమ్స్ ఆ స్పిరిచువల్ సెన్సిటివిటీని గ్రహించడం చాలా ముఖ్యమైనది. అది లేక చాలామంది నశించారు, అది పొందుకొని చాలామంది రక్షించబడ్డారు. నాకు తెలిసి ఒక వ్యక్తి హైదరాబాద్లో నాకు చెప్తున్నాడు, అన్న నేను పలానా చోటకి వెళ్ళిపోదాం అనుకున్నాను, అంతా వివాహం రెడీ చేసేసినట్టు అన్ని స్త్రీతోటి, దేవుని ఎరగన అమ్మాయితాడు. ఇతనికి తెలియక విశ్వాసం అనుకున్నాడు. చెప్పడం అయితే అంత మంచి విశ్వాసాలండి, అంత మంచి వివాహం బాగుంటుందండి అన్నాడు. ఇతను రెడీ అయ్యి వెళ్ళిపోతుంటే స్నానం చేస్తుండగా దేవుడు నో, నువ్వు వెళ్ళట్లేదని చెప్తున్నాడు. ఏంటిది వెళ్ళట్లేదు, అంత రెడీ అయిపోయింది, అక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తారు, నువ్వు వెళ్ళట్లేదు, స్ట్రాంగ్ ఇంప్రెషన్. వెంటనే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే వెళ్ళలేదు, అందరూ తిట్టుకున్నారంట. తర్వాత బయటపడిందంట ఏమని, దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ చాయిస్. అతను కనుక వెళ్ళినట్టయితే హీ వుడ్ హ్యావ్ కమిటెడ్ అండ్ హీస్ లైఫ్ వుడ్ హ్యావ్ బిన్ డెస్ట్రాయిడ్. మన దేవుడు, ఆయనకు తెలుసు నువ్వు నడుస్తున్నప్పుడు ముందు ఏం గోతులు ఉంటాయో, నువ్వు నిద్ర లేవగానే నువ్వు ఎలాంటి వ్యక్తులు నీ జీవితంలోకి ఎంటర్ అవుతారో, ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తాయో, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వస్తాయో, సైతాను నిన్ను ఎలా మోసం చేయాలని చూస్తున్నాడు. గాడ్ నోస్. అందుకని అంటాడు, నేను నిన్ను నడిపించుదును అంటాడు. ఐ వాంట్ టు డైరెక్ట్ యూ. కానీ నేను నిన్ను నడిపించాలంటే నువ్వు వినే కెపాసిటీ సంపాదించాలి. యూ మస్ట్ హ్యావ్ దట్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం, Proverbs chapter 23 verse 26. నా కుమారుడు, మై సన్, దేవుడు ఎలా మాట్లాడుతూ చూడండి, నా కుమారుడా గివ్ మీ యువర్ హార్ట్, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. లెట్ మై వేస్ బి డిలైట్ఫుల్ ఇన్ యువర్ ఐస్. నా మార్గాలు నీకు ఇంపుగా, నీ మార్గాలు కాదు, నీకు సొంత మార్గాలు చాలా ఇంపుగా కనబడవచ్చు. ఐ హ్యావ్ ఎ కెరీర్ ప్లాన్, నా జీవితంలో నాకు బెస్ట్ ప్లాన్ ఉంది, నీకు ఇంపుగా కనపడవచ్చు. లోక మార్గాలు నీకు ఇంపుగా కనపడవచ్చు. స్నేహితుల మార్గాలు, నా ఫ్రెండ్స్ అందరూ ఈ పని చేస్తారండి, నాకు అది చేయాలనిపిస్తుందండి. నా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు, వాళ్ళందరూ వెళ్తారు, అలా వెళ్తారు, చర్చికి కూడా వస్తారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ మార్గం బాగానే ఉంది. నా మార్గాలు నీకు ఇంపుగా ఉండనేమో అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని మార్గాల్ని నువ్వు గ్రహించే కెపాసిటీలోకి వస్తావో, యువర్ లైఫ్ విల్ బి ఏ బ్లెస్సింగ్. ప్రియులారా, ఈ ఉదయకాలన పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో ఆటంకాలు తీసుకొస్తాడు ఏదైనా పని చేయాలంటే. అబ్స్ట్రక్షన్, గాడ్ విల్ అబ్స్ట్రక్ట్ యూ. ఇక్కడ ఒక ఆయన అంటాడు, పాల్ వాజ్ గైడెడ్ బై హిండ్రన్స్ అంటాడు, ఆటంకం ద్వారా నడిపించబడ్డాడు పౌలు. ఇంకో ఆయన అంటాడు, హోలీ స్పిరిట్ ఆఫెన్ గైడ్స్ us
యాజ్ మచ్ బై ద క్లోజింగ్ ఆఫ్ డోర్స్ యాజ్ హీ డస్ బై ద ఓపెనింగ్ ఆఫ్ డోర్స్. తలుపులు తెరవడం ద్వారా ఎలా నడిపింపిస్తాడో తలుపులు మొయ్యడం ద్వారా కూడా దేవుడు నడిపింపును ఇస్తూనే ఉంటాడు దేవుడు. హీ విల్ క్లోజ్ సర్టన్ డోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు బలవంతంగా నెట్టుకొని వెళ్ళిపోవాలనుకుంటే హీ వాంట్ ఫోర్స్. మన దేవుడు ఆయన హీజ్ ఎ జెంటిల్ గాడ్. చాలామంది బలవంతంగా ఆ దేవుని మాటలు పెడచి వినబెట్టేసి దే కీప్ డూయింగ్ దేర్ ఓన్ వేస్, వర్క్స్ ఇన్ దేర్ ఓన్ వేస్. అందుకనే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఈ నెమ్మది లేని పరిస్థితి మనం చూస్తుంటాం ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను ఇదే త్రోవ ఎటన్నా తిరిగితే నువ్వు కొన్నిసార్లు ఈ లోకంలో వెళ్తున్నప్పుడు మనం ఈ కుడి తట్టు వెళ్తే బాగుండేటట్టుందండి అనిపిస్తుంది మనకి. లేదు ఈ రూట్ కొంచెం షార్ట్ కట్ లాగా ఉంది అనిపించవచ్చు. బట్ వెన్ యు ఆర్ ఇన్ దట్ క్రాస్ రోడ్స్, దేవుడు అంటాడు దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి శబ్దము నీ చెవులకు వినబడి, ఇదే త్రోవ దీనిలో నడు, దిస్ ఈజ్ ద వే, వాక్ ఇన్ దిస్ అనే శబ్దము నీ చెవులకు వినబడుద్దంట. ఏ శబ్దం అది? నోటితో చెప్తాడా? బిడ్డ ఇటు నడువు, నోటితో చెప్పడం ఆడిబుల్ కాదు. దేవుని వాయిస్ ఎలా ఉంటుంది? స్పిరిచువల్ సెన్సిటివిటీ కావాలా. ఆయన ప్రాంప్టింగ్స్ ద్వారా, ఆత్మలో నీలో ఆయన చూపించే ఇంప్రెషన్స్ ద్వారా, నీకు ఇచ్చే ఆయన పీస్ ద్వారా, పరిస్థితుల ద్వారా హీ విల్ డైరెక్ట్ యూ. బట్ యూ మస్ట్ బి సెన్సిటివ్, యూ మస్ట్ డెవలప్ దట్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. ఈ జ్ఞానేంద్రియాలు కలిగి ఉండడానికి ఎక్సర్సైజ్ చేయాలంట మనం. హెబ్రీ పత్రిక చూడండి, చక్కని మాట మనం చూస్తాం. దేవుని యొక్క నడిపింపును గ్రహించడానికి ఈ స్పిరిచువల్ సెన్సెస్ని మనం ట్రైనప్ చేసుకోవాలంట. వాట్ ఈజ్ మెచ్యూరిటీ? మెచ్యూరిటీ అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 5:13-14, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడైనాడు. వయస్సు వచ్చిన వారు అంటే కింద మెచ్యూర్ పీపుల్, మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? అభ్యాసం చేత, ట్రైనింగ్ చేత, డే బై డే ప్రాక్టీస్ చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినారు గనుక బలమైన ఆహారం వారికే తగును. చూసారా? వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ ఈవిల్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ గాడ్స్ విల్, వాట్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. ఈరోజు నేను ఎలా టైం గడపాలి, ఇది ఏది దేవుని చిత్తమో తెలుసుకున్నాడు. యూ మస్ట్ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ పిల్లలు. ఆ స్పిరిచువల్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు చాలా ప్రమాదాల నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. యూ విల్ బీ ఎస్కేపింగ్ మెనీ థింగ్స్, మెనీ ట్రాప్స్ ఆఫ్ ద డెవిల్. చాలామంది తెలియకుండా ట్రాప్లో పడిపోతారు. తెలియకుండానే 24 గంటలు వేస్ట్ అయిపోతాయి. అరే ఫోన్ వచ్చింది పాస్టర్ గారు, అది వచ్చుద్దని ఆయనకు తెలుసు ముందే. వాళ్ళు వ్యక్తి వచ్చాడండి, అయ్యో ఈ పరిస్థితి వచ్చిందండి అనవసరంగా, అది వస్తుందని ఆయనకు తెలుసు ముందుగానే. ఈ వాంటెడ్ టు వార్న్ యూ, లీడ్ యూ, అబ్స్ట్రక్ట్ యూ, కొన్ని అబ్స్ట్రక్ట్ చేస్తాడు. యూ మస్ట్ డెవలప్ దట్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. కనుక ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఆత్మీయ సున్నితత్వం, లేదా ఆత్మీయ గ్రహింపు శక్తి, ఆత్మీయ గ్రహణశీలత అనే మాటను మనము నేర్చుకుంటాం. డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దైవజనుడు, ఆయన వాస్తవానికి చైనా వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుడు చైనా వెళ్ళనీలా. ఎటు నడిపించాడు ఆయన్ని? ఆఫ్రికా వెళ్ళాడు. ఆఫ్రికాలో గొప్ప సేవ చేశాడు. అట్లా అదోనిరామ్ జడ్సన్ ఆయన ఇండియా వచ్చాడు, గొప్ప సేవ చేయడాడు. వస్తే అక్కడ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళప్పుడు అస్సలుకి పర్మిషన్ ఇవ్వలేదండి ఆయనకి. చెన్నైలో దిగాడు కానీ మద్రాసులో అసలు సేవ చేయనట్లేదండి. పరిస్థితులన్నీ ఆటంకాలు వచ్చేసినాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏమని, ఓకే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నాడు, ఇది నా ఉద్యోగం కాదు, ఇది నా ప్లేస్ కాదు. సో ఏమైపోయింది దానికి, ఆ సెన్సిటివిటీని డెవలప్ చేసుకున్నాడు. వెంటనే హీ మూవ్ టు బర్మాలో గొప్ప సేవ చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ప్లాన్ ఏంటంటే, జడ్సన్ నువ్వు అమెరికా నుంచి బయలుదేరి 1000 మైళ్ళు దాటి సముద్రాలు దాటి వెళ్తున్నావు, గో టు బర్మా. అది ఆయన ప్లాన్. ఈయన ప్లాన్ ఇండియా. యువదీకరణ సోదరుడ సోదరి, నీకు కొన్ని గుడ్ అనిపించవచ్చు, కానీ దేవుడు నో, ఐ అబ్స్ట్రక్ట్ దిస్ థింగ్, ఇది కాదు నీ చిత్తం, నా చిత్తం ఇది కాదు. నీకుందా యువదీకరణ? దేవుని గ్రహింపు శక్తి నీకున్నదా? నిద్ర లేచి మెలుకొని
వివేకముతో కొన్ని అవాయిడ్ చేస్తున్నావా? కొన్ని ఫోన్ కాల్స్, కొన్ని సంబంధాలు, కొన్ని పనులు, కొన్ని ఉద్యోగాలు, కొన్ని అనవసరమైన సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. ఆర్ యు అవాయిడింగ్ దీస్ థింగ్స్? అవి అవాయిడ్ చేయాలంటే యూ నీడ్ దిస్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రైట్. రెండవది మనం చూద్దాం. దేవుని చిత్తాన్ని జరిగించాలంటే మనకు కావాల్సిన రెండవ ముఖ్యమైనటే స్ట్రాంగ్ కన్విక్షన్, దృఢమైన నిశ్చయత. పౌలు ఆయనతో ఉన్న మిషనరీ టీమ్ ఒకటి అర్థమైంది వాళ్ళకి. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం. 9. అప్పుడు చూడండి, త్రోయకు వచ్చాడు. త్రోయ దాకా నడిపించాడు దేవుడు. త్రోయ అంటే ఎక్కడ ఉంటుందంటే ఎఫెసుకు పైనే ఉత్తర భాగాన, అది కూడా సముద్ర తీర ప్రాంతం అన్నాడు. అది కూడా అక్కడ దాకా రానిచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఆ రాత్రి ఆయనకి దర్శనం వచ్చింది. చూడండి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. చూడండి, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచినాడని మేము నిశ్చయించుకొని. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ పౌలుకు ఆయనతో ఉన్న మిషనరీ బృందానికి ఒకటి అర్థమైంది. గాడ్ ఈజ్ కాలింగ్ అస్ టు యూరప్కు నడిపిస్తున్నాం మమ్మల్ని. పౌలు ప్లాన్ ఏంటి? ఆసియాలో దెర్బే, లుస్త్రా అయిపోయింది, ఇంకొన్ని ప్రాంతాలు దర్శిద్దాం, ఎఫెస్ లాంటి ప్రాంతాలు. దేవుడి ప్లాన్ ఏంటి? పౌలు నీకు ఖండాన్ని ఇస్తున్నాను, కాంటినెంట్ ఇస్తున్నాను, కొత్త కాంటినెంట్. గో టు యూరప్ వెళ్ళు. ఇక్కడ ఉంటే ఏషియాలోనే ఇక్కడెక్కడే చేస్తూ ఉంటావు. గో టు యూరప్. సో పౌలుకు ఆయనతో ఉన్న బృందానికి అర్థమైంది, మాసిదోనియా అంటే ఆ యూరోప్లో ఆ ప్లేస్. మాసిదోనియాలో ఏమేమి ఊర్లు ఉన్నాయి? ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ, అద్భుతమైన పాట. దాని తర్వాత ఆయన కిందకి వెళ్ళాడు, ఏథెన్స్కి వెళ్తాడు, గ్రీకు స్కాలర్స్ చెప్తాడు, తర్వాత కొరింథు వెళ్తాడు. చూడండి, యూరప్ని కవర్ చేయగలుగుతున్నాడు పౌలు. ఒకవేళ కనుక పౌలు ప్లాన్ ప్రకారం ఎఫెసే వెళ్ళినట్టయితే ఏమైంది? బహుశా ఎఫెసులో ఆయనకి ప్రాణహాని ఉందేమో, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. పౌలు గారి పరిచర్య అక్కడ ఎండప్ అయిపోయేదేమో, యూరప్ ఖండము స్వార్థత నింపబడేది కాదేమో. పౌలుకు ఆ రాత్రి ఆ దర్శనము ద్వారా, అంతకుముందు వచ్చిన ఆటంకాల ద్వారా ఆయనకు ఒకటి అర్థమైంది. గాడ్స్ విల్ ఈజ్ దట్ వీ మస్ట్ గో టు యూరప్ వెళ్ళాలి. హల్లెలూయా, నిశ్చయించుకున్నాడు. ఈ ఉదయకాలం నా సహోదరుడా, సహోదరి, నేను దేవుని చిత్తాన్ని జరిగించాలంటే దేవుని చిత్తాన్ని గురించిన గ్రహింపు కావాలి. ఇదే దేవుని చిత్తం అనే దృఢ నిశ్చయత కావాలి. యూ మస్ట్ నో దిస్ ఈజ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని గురించిన నిశ్చయత లేకపోతే ఏమవుతుందంటే, నీకు అర్థమవుతాయి, దేవుడు నన్ను చేయట్లేదు, బట్ దిస్ ఈజ్ నాట్ గాడ్స్ విల్, దిస్ ఈజ్ గాడ్స్ విల్ అని చెప్పగలగాలి. ఆ బలమైన నమ్మకం, దృఢ నిశ్చయత. ఎలా వస్తాయి దృఢ నిశ్చయతలు? ఎప్పుడు చెప్తా ఉంటాను కదా నేను, అవర్ స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ అవర్ సీక్రెట్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో మనం గడిపే ఆ రహస్య సంబంధంలోనే, ఆ సహవాసంలోనే బలమైన నమ్మకాలు తయారవుతాయి. ఆ కన్విక్షన్స్ అనేవి వాక్య ధ్యానంలో, వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేటప్పుడు, ప్రార్థనలు గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు బలమైన నిశ్చయత నీకు ఇస్తాడు. దర్శనాల ద్వారా దేవుడు ఇస్తాడు ఆయన చిత్తాన్ని, కళల ద్వారా, నీ జీవితంలో వచ్చే పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా, దేవుని బిడ్డల సలహాల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, అంతరంగంలో పీస్ ద్వారా గాడ్ విల్ పుట్ హిస్ స్ట్రాంగ్ ఇంప్రెస్. దేవుడు మాట్లాడేటప్పుడు 50-50గా అనుమానాస్పదంగా చెప్పడు ఆయన. దిస్ ఈజ్ మై విల్ ఫర్ యూ చెప్తాడు. ఇవదే కారణం దేవుడు ఏం కోరుతున్నాడంటే, మై చైల్డ్ యూ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ అష్యూరెన్స్. ఇది దేవుని చిత్తం చెప్పగలగాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. చూసారా, యూ మస్ట్ నో గాడ్స్ విల్ ఫుల్లీ. దిస్ ఈజ్ గాడ్స్ విల్ అని చెప్పగలిగే సామర్థ్యతలోనికి మీరు రావాలి అని ప్రార్థన చేస్తున్నాడు ప్రేరణ. ఇక్కడ చూస్తే ఆ గ్రీక్ పదము సుంబిబాజో అంటారు. సుంబిబాజో అనే పదం వాడతారు. దాని అర్థం ఏంటంటే కొట్టడం అంట, అన్నింటినీ కలిపి కొట్టడం అంట, నిట్ టుగెదర్. సో ఆయన పరిస్థితులను
దేవుని బిడ్డల యొక్క సలహాలను, కలలను, వాక్యాన్ని, అదే విధముగా పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సమాధానాన్ని అన్నిటిని కలిపి కుట్టడం అన్నాడు. ఇది కరెక్ట్ అని చెప్పడం అన్నాడు. సుమ్ బిబాజు అంటే ఇన్ఫర్ వి కంక్లూడెడ్ దట్ ఎంతోమంది యవ్వనస్తులు ఆ మాట చెప్పగలరు వివాహాలకు వెళ్ళేటప్పుడు. ఐ కంక్లూడ్ దట్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ మీ. ఈ వ్యక్తి దేవుని చిత్తం నా జీవితం, ఈ ఉద్యోగము దేవుని చిత్తము నా జీవితంలో, ఈ బిజినెస్ దేవుని చిత్తం, ఇదిగో ఈ ఇల్లు కొనడం దేవుని చిత్తం, లేదా ఈ కారు కొనడం దేవుని చిత్తం. దిస్ ఇస్ గాడ్స్ విల్ అండ్ దిస్ ఇస్ గాడ్స్ టైం. ఈ పరిచర్య గాడ్స్ విల్. దృఢ నిశ్చితతో మనం అడుగులు పెట్టాలి. అది దేవుడు కోరుతాడు. డీప్ కన్విక్షన్. పౌలు గారు ఈ పదాన్ని ఎన్నిసార్లు వాడుతాడు? సంపూర్ణ నిశ్చయత. చూడండి 5వ వచనం చూద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సోదరులరా, మీరు ఒక ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? యూరోపియన్స్, ఆ తెస్సలోనికీయులు కదా. పౌలు ఆసియా వెళ్ళకూడదు అనుకున్నాడు, మాసిదోనియా వెళ్ళాడు. సో పౌలు అంటున్నాడు, మేము మీ దగ్గరకు వచ్చాము, సువార్త తీసుకొచ్చాము, మేము చెప్పిన మాట విత్ డీప్ కన్విక్షన్ మీ దగ్గరకు రావడం దేవుని చిత్తము, మీకు ఈ సువార్త చెప్పడము దేవుని చిత్తము. యేసే క్రీస్తు అన్నాడు, మేము డీప్ కన్విక్షన్తో చెప్తున్నాం. సో సంపూర్ణ నిశ్చయత అనేది వెరీ ఇంపార్టెంట్. నా జీవితంలో ఇది దేవుని చిత్తము అని చెప్పగలగాలి. చాలామంది ఆ మాటలు చెప్పలేరు. ఇది నా ఇష్టం ప్రకారం చేస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. చూసారా? నా యేసయ్యకి, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నన్ను ఎంతో ప్రేమిస్తున్న యేసయ్య, నా పట్ల నా కుటుంబం పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగిన యేసయ్య, ఇది ఆయనకి ఇష్టమా కాదా పరీక్షించుకోవాలి. వి మస్ట్ టెస్ట్. ఎలా తెలుస్తుంది నీకు ఆయనకి ఇష్టమో కాదనేది? వెన్ యూ స్పెండ్ టైం కదా, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆయన నీకు తెలియజేస్తాడు, బిడ్డ నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడడం ఐ డోంట్ లైక్ ఇట్, దట్ ఈస్ నాట్ రైట్ థింగ్. నువ్వు ఫోన్ని అంతసేపు చూడడము ఐ డోంట్ లైక్ ఇట్. నువ్వు టీవీని అంతసేపు చూడడము ఐ డోంట్ లైక్ ఇట్. నువ్వు మధ్యాహ్నాలు గడుపుతున్న టైం, సాయంత్రాలు గడుపుతున్నావు, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. నీ బిడ్డలు పెంచిన విధానం దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఇది కాదు రైట్ వే. దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆయన చెప్తాడు. ఆయన ఈ విల్ టెల్ us. వాక్య ధ్యానము. దేవుని వాక్యం ఏం చేస్తాడు? 2 తిమోతి 3:16 ప్రకారం దేవుని వాక్యం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దేవుని వాక్యము కరెక్ట్ చేస్తాడు, టీచ్ చేస్తాడు, రెబ్యూక్ చేస్తాడు, గద్దిస్తాడు, నీతిలో శిక్షణ చేస్తాడు. సో దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, దేవుని బిడ్డల సహవాసంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడు తన చిత్తాన్ని గురించిన నిశ్చయత దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. సరే, యాడిలైడ్ పొలార్డ్ అని ఆవిడంట ఆఫ్రికా దేశానికి వెళ్ళాలని చాలా అప్లికేషన్లు పెట్టిందంట స్పాన్సర్షిప్ కోసం. కానీ ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా ఆమెకు రాలేదంట. సండే స్కూల్ టీచర్లానే మిగిలిపోతుందంట. దేవా, నాకంటే చిన్నపిల్లలు ఆఫ్రికాకి అప్లికేషన్ పెడతారు, స్పాన్సర్షిప్ వస్తుంది, వాళ్ళకి ఆఫ్రికా వెళ్ళిపోతారు, సేవ చేస్తారు. నాకు రాదిందే, ఇంత పెద్ద అని అవుతున్నాను కానీ ఎందుకు, నేనంటే నీకు ఇష్టం లేదా? చాలా దుఃఖపడతా ఉందంట. దేవుడేమో నీకు చెప్తే ఐ హ్యావ్ ఎ టైం ఫర్ యూ. ఎస్, వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, ఐ హ్యావ్ ఎ టైం ఫర్ యూ చెప్తున్నాడు. చాలాసార్లు ఈమె బైబిల్ చదవడం ఆపేసిందంట. ఇంకా విసుగు వచ్చేసి దేవుని మీద అలిగిందంట. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఆపేసిందంట. చర్చికి వెళ్ళడం ఆపేసింది. ఒక రోజున ఆ కాలనీలో ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి, ఏమండి ఇక్కడ చిన్న ప్రార్థన కుడికి జరుగుతుంది, మీరు కూడా రావచ్చు కదా అని పిలిచారంట. ఎందుకు ఆ ప్రార్థనకి అంత ముసలాళ్ళు ప్రార్థన చేస్తాడు, నేను రాను అనేదండి. కానీ తర్వాత ఆక్రమించలో మనసు మార్చుకొని వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఒక ముసలావిడ ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. దేవా, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా మనవాళ్ళ జీవితంలో, సంఘంలో ఏది జరిగినా నీ చిత్తమే జరిగిన కాక, నీ చిత్తమే జరిగిన కాక. ఒక అరగంట సేపు అదే ప్రార్థన చేసిందండి. ఈమెకి మొదట బోరు కొట్టింది, కానీ ఆఖరికి ఇదే ప్రార్థన చేసింది. తర్వాత ప్రార్థన కుడికి అయిపోయి కారులో వెళ్తున్నప్పుడు ఆ మాటలు ఏమో చెవులో రింగ్ అవుతున్నాయి అంట. ఏమని? నీ చిత్తమే జరుగాక, నీ చిత్తమే. ఏం ప్రార్థన చేసింది ఆవిడ? ఇంటికి వెళ్ళిపోయి పుస్తకం తీసుకొని పాట రాసిందంట. హ్యావ్ thine own way Lord, have thine own way. నీ చిత్తమే ప్రభు, నీ చిత్తమే.
నీ కోరిక తీరా నన్ను మలుచుము, నేను మట్టిని నేను అని ఆమె దేవుని చిత్తాన్ని జరిగించిన కొరకు తీర్మానం చేసుకుంటూ పాట రాశాను. దేవుని చిత్తానికి లోబడి, దేవా నేను ఫోర్స్ చేస్తున్నాను, నేను అనవసరంగా నా చిత్తం జరిగించుకోవాలని చూస్తున్నాను. నేను ప్రస్తుతం మంచి సేవ చేస్తున్నాను చిన్న బిడ్డల మధ్య, వాళ్ళతో నేను ఎందుకు పోల్చుకోవాలో? నాకంటూ ఒక టైం ఉంటుంది, నీకు ఒక ప్లాన్ ఉంటుంది అని దేవునికి లోబడిన ప్రేరణ. ఎట్టుకెళ్ళకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాట ఆమెకు ఆఫ్రికా వెళ్ళడానికి. తర్వాత ఆఫ్రికా వెళ్ళింది, మంచి సేవ చేసింది, మరలా వచ్చిందంట. ఉదయకాలన ఎవరితో కూడా నువ్వు పోల్చుకోకూడదు. నీ ఫ్రెండ్స్ పలానా పని చేస్తారంటే, ఓ నేను కూడా చేశాను, నో, లెట్ దెమ్ డూ దట్. నీ విషయంలో దేవుడు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కలిగినాడు. దేవుని చిత్తం గురించి ఏమి రాయబడింది? రోమపత్రిక 12:2 ఆయన చిత్తం ఎలాంటిదంటే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన చిత్తం అంటది. ఇట్ ఇస్ గుడ్, పర్ఫెక్ట్ అండ్ యాక్సెప్టబుల్ విల్. చదవండి ఆ మాట, ఎంత అద్భుతమైన మాటలు. రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరి, డోంట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. ఓ లోకస్తులు అంటారు, ఓ నీకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, నీకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఓ నీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉండాలి, నువ్వు కూడా ఈ పని చేయాలి, ఓ వాళ్ళందరూ ఇదిగో బిజినెస్ చేస్తారు, నువ్వు కూడా బిజినెస్ చేయాలి, సైడ్ బిజినెస్, ఓ వాళ్ళందరూ ఇదిగో చీటీలు వేస్తారు, నువ్వు కూడా వేసేయాలి, లేదా నువ్వు వాళ్ళ ఆ పని చేయాలి, నువ్వు కూడా డూ సంథింగ్ వాళ్ళలాగా. వై షుడ్ ఐ డూ దాట్? వాళ్ళందరూ ఏదో చేసి నేను ఎందుకు చేయాలి? గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ విల్ ఫర్ మీ. కనుక ఈ లోక మర్యాదను అనుసరింపక ఎలా ఉండాలంట? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో గ్రహించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగటి వలన రూపాంతరము పొందండి. బీ ట్రాన్స్ఫార్మ్డ్, బీ రెన్యూడ్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్ రెన్యూ అయితేనే దేవుని చిత్తాన్ని గ్రహించగలను. నీది ప్రాచీన స్వభావంలో ఉండి ఎలా మైండ్ రెన్యూ అవుతుంది? దేవుని వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, ఆరాధనలో, దేవుని బిడ్డల సహవాసాలు. చూడండి, ఆ యాడిలైడ్ పొలాడ్ మైండ్ రెన్యూ అయింది. ఎప్పుడైనా అయింది? దేవుని బిడ్డల సహవాసంలో. అది నాన్న కదా, ఆ యొక్క సాక్ష్యం ద్వారా, ఆ ప్రార్థన ద్వారా. చాలామంది ప్రార్థన కొడుకులు అన్నట్టు విసుగుపడుతున్నాడు. ఏంది నా ఆదివారం వెళ్ళాము చాలే అండి, మళ్ళీ మధ్యలో వార కొడుకులు అవసరమా? దే డోంట్ షో ఇంపార్టెన్స్. ఒక ప్రార్థన నిన్ను పట్టుకోవచ్చు కదా, ఒక వ్యక్తి చెప్పే సాక్ష్యం నిన్ను పట్టుకోవచ్చు, ఒక గంట వాక్యంలో ఒక్క సెంటెన్స్ నిన్ను పట్టుకోవచ్చు. గాడ్ కెన్ టచ్ యూ త్రూ హిస్ వర్డ్. కనుక ప్రియులరా, నీ మనసు మారి నూతనం అవ్వాలి. ఎంతమంది పాత మనసుతోటి లోక మర్యాదను అనుసరిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మరి దేవుని ఉత్తమమైన చిత్తాన్ని కోల్పోతున్నారు ప్రియులారా. మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ బెస్ట్ ప్లాన్ that God has for them. Especially I speak to young people. God has best plan for you. Best అంతే. ఇతరులతో కంపేర్ చేసుకోబాక. డోంట్ కంపేర్ విత్ అదర్స్. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ కొరకు బెస్ట్ ప్లాన్ రెడీ చేశాడు. బెస్ట్ లైఫ్ పార్ట్నర్, బెస్ట్ జాబ్, బెస్ట్ మినిస్ట్రీ, బెస్ట్ అంతే కూడా. నీ జీవితంలో నీకేదో బెస్ట్ అనుకొని డోంట్ ఎండ్ అప్ విత్ ద వర్స్ట్ థింగ్. చాలామంది అట్లా చేస్తారు. ఓ వెయిట్ అపాన్ గాడ్. స్పిరిచువల్ సెన్సిటివిటీని కలిగి ఉండు, దేవుని చిత్తం ఏదో గ్రహించినట్లు. చూసారా? అండ్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ మీ చెప్పగలగాలి. దేవుడు రైట్ నౌ సండే స్కూల్ పరిచయం చేయించడమే ఆయన చిత్తం. వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు. ఒక టైంలో నాకు ఇస్తాడు, నాకు సొంత ఇల్లు ఇస్తాడు. ఒక టైంలో వాళ్ళు కట్టుకున్నారు కదా, ఓ నేను కూడా అప్పులు చేసేసి పాలై నాశనం చేసి, నో వాళ్ళు కారు కొన్నారు కదా, నేను కూడా కొనాలి. ఎందుకు? ఐ డోంట్ నీడ్. నాకు అది అవసరమైతే ఆ టైంలో ఇస్తాడు ఆయన కదా. ఇన్ ద రైట్ టైం హీ విల్ గివ్ మీ. పౌలుని దేవుడు ఎఫెసీకి తిరిగి రప్పించలేదా? రప్పించాడు. తెలుసా? నెక్స్ట్ మనం చూసినట్లయితే మీరు ఇంటికి వెళ్ళిన ఒక బైబిల్ మ్యాప్ చూసుకోండి ఎలా ఉంటుందో. ఆ మ్యాప్లో పైకి వెళ్తాడు అన్నాడు. ఆ యొక్క తెస్సలోనిక, బేరయ్య, ఫిలిప్పి అవన్నీ అయిపోయినాక కొరింథీ తిరిగి రిటర్న్లో ఎఫెసీకి వస్తాడు అన్నాడు. ఎఫెసీకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు పరిచయం చేస్తాడు. అది దేవుని చిత్తం, అది దేవుని టైం. అది రెండో మిషనరీ ప్రయాణంలో అద్భుతంగా తీసుకొచ్చాడు. రౌండ్ అబౌట్ ఆయన టైంలో చేస్తాడు. యు వెయిట్ ఫర్ హిస్ టైం, యు వెయిట్ ఫర్ హిమ్, వెయిట్ అపాన్ ద లార్డ్. ఆ స్పిరిచువల్ సెన్సిటివిటీ నువ్వు కలిగి ఉండాలా. దేవుని చిత్తాన్ని గురించిన రూఢి, నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. మూడోది మనం చూసినట్లయితే వన్స్ దే కంక్లూడెడ్. ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. అపొస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం.
మేము నిశ్చయించుకొని ఎస్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నం చేస్తుంది. కనుక దేవుని చిత్తాన్ని జరిగించాలంటే మూడో ముఖ్యమైన సబ్మిషన్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానికి లోబడుట, దేవుని ప్రణాళికకు లోబడుట. చాలామందికి దేవుని చిత్తము ఇది కాదు అని తెలుస్తుంది, ఇది దేవుని చిత్తము అని తెలుస్తుంది, కానీ అసలైనది చేయరు. ఏంటది? సబ్మిట్ అవ్వడం, లోబడరు, లొంగరు దేవుని చిత్తానికి. సో దేవుని చిత్తం ఇదని తెలుసుకోవడం వేరు. దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులు కూడా దేవుని చిత్తము. మీ ఘటములను ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకున్నట్టే దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని తెలిసి కూడా చాలామంది ఏం చేస్తారంటే దే డోంట్ సబ్మిట్. సబ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరియ సబ్మిట్ అయింది దేవుని చిత్తానికి కదా. లూకాసు వార్త 1:38 మనం క్రిస్మస్ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎలా లోబడుతుందో చూడండి దేవుని చిత్తానికి. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నాడు. బీ ఇట్ అంటు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నాకు జరుగును గాక, అంతే. ఐ సబ్మిట్ టు యువర్ విల్. దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ ప్రియులారా. నీవు నేను కనుక ఆ రీతిగా సబ్మిట్ చేసుకుంటే, దేవా నా జాబ్ విషయంలో, నా కెరీర్ విషయంలో, నా మ్యారేజ్ విషయంలో, నా పిల్లల విషయంలో యూ హ్యావ్ బెస్ట్ ప్లాన్స్ అని నేను నమ్ముతున్నాను. అండ్ ఐ సబ్మిట్ టు యువర్ ప్లాన్. దిస్ ఈజ్ యువర్ ప్లాన్ అండ్ ఐ సబ్మిట్ టు యువర్ ప్లాన్. ఓ రైట్ నౌ నా జీవితంలో ఏం జరగకపోవచ్చు, బట్ ఐ సబ్మిట్ టు యువర్ బెస్ట్ ప్లాన్. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతావు బిడ్డ, నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడని, నీ ద్వారా అనేక మంది కూడా దీవించబడతారు. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే దే కంక్లూడెడ్, నిశ్చయించుకున్నారు ఇది దేవుని చిత్తమో, ఇది దేవుని రూట్ అర్థమైందో, వెంటనే ఇక నో మోర్ థింకింగ్. అరే యూరోప్ వెళ్ళడం అంటే అక్కడ భాష ఏంటో మనకు తెలియదు, అక్కడ కల్చర్ ఏంటో మనకు తెలియదు, మరి సముద్రంలో అంత దూరం వెళ్ళాలంటే మన దగ్గర లగేజ్ లేదా ఫుడ్ రిసోర్స్ సరిపోతాయో లేదో తెలియదు. అన్నీ ఆలోచించుకొని ఒక నెల రోజులు అయినాక వెళ్తాం అనుకోలేదు వాళ్ళు. మనం వేరే ఖండం వెళ్ళాలంటే ఆలోచించమని మనం చెప్పండి. అసలు వేరే ఊరు వెళ్ళాలంటేనే, హైదరాబాద్ వెళ్ళాలంటేనే వారం నుంచే మరి ముందు ప్లాన్ చేసుకుని రిజర్వేషన్, టికెట్, లగేజ్ సర్దుకోవడం చాలా ప్లానింగ్ ఉంటుంది. కనీసం వి టేక్ 1 వీక్. అదే వేరే దేశం వెళ్ళాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. వేరే ఖండం వెళ్ళాలంటే పౌలు ఆయనతో ఉన్న మిషనరీ బృందము వారం కూడా టైం తీసుకోవాలి, 2 రోజులు కూడా. వెంటనే వన్స్ దే న్యూ దిస్ ఈజ్ గాడ్స్ విల్, వెంటనే వారు మాసిదోనికి వెళ్ళారు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరేది అది. ఇన్స్టెంట్లీ, ఇంప్లిసిట్లీ ఒబే. అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, నేను నీకు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు, వెంటనే బయలుదేరాడని. చూడండి హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను. మరియు ఈ మాటలు చూడండి, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. ఇది ఒబీడియన్స్ అండి. దేవా ఏ రూట్ నువ్వు వెళ్తుంది ఏం చెప్పలా, ఎన్ని మైళ్ళ దూరం, 1000-100 మైళ్ళ, అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉంటారు, నో క్లూ, నో జీపీఎస్, నో బ్లూ ప్రింట్, నో మ్యాప్, నథింగ్. ఎక్కడే వెళ్ళాలో తెలియక వెళ్ళిపోయాడంట. బికాస్ హీ న్యూ దట్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ హిమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి మనం లోబడ్డం నేర్చుకోవాలి. ఇశ్రాయేలీలు దేవుని చిత్తాన్ని వారు గ్రహించలేకపోయారు, దేవుని మార్గాలు గ్రహించలేకపోయారు. వాళ్ళు ఎంతకి కూడా వాళ్ళ ఎజెండాను నెరవేర్చుకోవాలి. మాకు మాంసం కావాలా, ఏంది రోజు మన్నా మాంసం కావాలి ఏంటి. ఆయన వెళ్ళమన్నప్పుడేమో వాళ్ళు వెళ్ళలా, గో అన్నప్పుడు అమ్మో వాళ్ళు ఆజానుబాహులు, మేము వెళ్ళాం. దే ఆర్ నాట్ సీయింగ్, దే ఆర్ నాట్ సెన్సింగ్ గాడ్స్ డైరెక్షన్. ఎవ్రీథింగ్ వాళ్ళు అనుకున్నట్టే జరగాల, మాకు అనుకున్నట్టుగా, మాకు అనుకూలంగా ఉన్నట్టుగానే కార్యాలు అవ్వాలి, నీకు అనుకూలంగా కాదు దేవా. దట్స్ వై దే ఎండెడ్ అప్ కదా ఇన్ ద విల్డర్నెస్. వాళ్ళ జీవితాలు అలా రాలిపోయినాయి. ఈ యొక్క మధ్యాహ్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నట్టే, నువ్వు కనుక దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే, దేవుని చిత్తాన్ని గురించిన నిశ్చయత కలిగి ఉండకపోతే, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే ఏమవుతుందంటే నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిగా మిగిలిపోతావు, నిష్ప్రయోజనమైన వ్యక్తిగా మిగిలిపోతావు. నీ జీవితం ఎప్పుడు కూడా అదే లెవెల్ ఉండిపోతాడు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించలేడు. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్
అండ్ యూ విల్ నెవర్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అలా అనేక మంది నిష్ప్రయోజనమైన క్రైస్తవులకు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు రైట్ నౌ. వేల మంది చర్చికి వెళ్తారు, మళ్ళీ ప్రతి ఆదివారం వెళ్తారు వాళ్ళు. అండ్ దే నెవర్ హ్యావ్ దిస్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. అసలు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు సోమవారం నుంచి శనివారం దాకా దే డిసబే అండ్ దే డోంట్ హియర్. వారికి వినపడుతున్నాడు. ఇది దేవుని చిత్తం చెప్పలేరు వాళ్ళు. దేవుని చిత్తానికి సబ్మిట్ అవ్వరు, లోబడరు వాళ్ళు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ జీవితాలన్నీ కూడా అలానే మిగిలిపోతున్నాడు యూజ్లెస్గా. దేవుడి జీవితంలో కష్టాలు తీసుకొస్తున్నప్పుడు, శ్రమలు తీసుకొస్తున్నప్పుడు, ఆరోగ్య సమస్యలు తీసుకొస్తున్నప్పుడు, దేవా ఎందుకు ఈ నొప్పి, ఎందుకు ఈ ముళ్ళు, ఎందుకు ఈ ఆటంకాలు, ఎందుకు ఆలస్యం అవుతుంది పెళ్లి విషయంలో, ఉద్యోగ విషయంలో, బిడ్డల విషయంలో, ప్రమోషన్ విషయంలో? వై? మేబీ గాడ్ ఈజ్ టీచింగ్ మీ సంథింగ్ హియర్. ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు ఆయన చిత్తాన్ని గురించి ఏదో బయలుపరుస్తున్నాడు నాకు. నేను వాక్య ధ్యానంలో ఇంకా గడపాలి, ప్రార్థనలు ఎక్కువ గడపాలి, వ్యక్తిగత సమయం ఎక్కువ దేవునితో గడపాలి అనేది నాకు నేర్పించబోతున్నాడు. పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా, వాక్యం ద్వారా, హృదయంలోని ఇంప్రెషన్స్ ద్వారా ఈ షోయింగ్ మీ సంథింగ్. అండ్ నా దేవుడు ఎప్పుడు కూడా నాకు అన్యాయం చేయడు, నా దేవుడు ఎప్పుడు నాకు నాశనం చేయడు. ఆయన ఆటంకపరుస్తుంది ఎందుకని? నాకు మేలు చేయాలనే. ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం 8వ అధ్యాయంలో, ఆయన నీకు ఆకలి కలుగజేశాడు 40 ఏళ్ళు. ఆయన నిన్ను అణచాడు. ఎందుకు అణచాడు? నిన్ను నాశనం చేయడానికే. తుదకు నీకు మేలు కలుగజేయాలని ఆయన నిన్ను అణిస్తాడు. దట్ ఈస్ డిజర్నింగ్ స్పిరిచువల్ థింగ్స్. ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ విషయాలు వివేచించలేరంటే వాళ్ళు. 1 కొరింథీ పత్రిక 2లో మనం చూస్తాం. చూడండి ఆ మాటలు. చాలామంది ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు ఉండిపోతున్నారంట. దే గో టు చర్చెస్, బ్యాప్టిజం తీసుకున్నాం అనుకుంటారు, చాలా కాలం చర్చికి పోతున్నాం అనుకుంటారు. దే డోంట్ హ్యావ్ ది స్పిరిచువల్ డిజర్న్మెంట్. ఇక్కడ చూడండి, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కొద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూసారా? ఆత్మానుభవము చేతనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే విషయాలు గ్రహించగలం. ఒకసారి ఒక బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ అంట, ఆయన చైనా దేశంకి వచ్చాడు, అమెరికా నుంచి. వాళ్ళ కాలేజ్ టీంని తీసుకొని వచ్చాడు. 4 రోజుల ప్రయాణం ఓడలో వచ్చాడు. అన్ని ప్రదేశాలన్నీ కూడా చూసిన తర్వాత రిటర్న్ అయ్యి ఆయన అమెరికా వెళ్తున్నాడు. అప్పటికే చాలా నెలలు అయిపోయినాయి. పిల్లల్ని చూసి, భార్యను చూసి ఆయన మరి చాలా బెంగ పెట్టేసుకున్నాడు ఇంటి మీద. వెళ్తూ ఉండగా ఆ ఓడ పెద్ద ప్రమాదానికి గురైందండి. గురైపోయి వాళ్ళు ఒక ద్వీపంలో అయిపోవాల్సి వచ్చిందండి. ఈయనకి చాలా కోపం వచ్చేసాడు. ఏంటి దేవా నువ్వు, ఇప్పటికే నెలలు అయిపోతా ఉన్నాయి, మేమెంత హడావుడికి వెళ్దాము, త్వరగా ఇంటికి వెళ్దామని ఆలోచిస్తుంటే ఈ యొక్క ఓడ పగలడం ఏంటి, మళ్ళీ ఇన్ని వారాలు మళ్ళీ ఈ యొక్క ద్వీపంలో అయిపోవడం ఏంటి, వాట్ ఈస్ దిస్? చాలా దుఃఖపడుతున్నాడు. ఇక అలా ఉండగా ఆయన ఒక చిన్న ఆ క్యాంటీన్ లాగా ఉందండి, అక్కడ కూర్చొని ఆయన టీ తాగుతున్నాడంట. పక్కన ఇంకో టేబుల్ మీద ఒక యవనస్తుడు కూర్చున్నాడంట. ఆ యవనస్తుడు తల దించుకొని కన్నీళ్ళు కారుస్తున్నాడు, అర్థమవుతుంది. ఆయన అతను ఎవడో మనకెందుకులే అనుకున్నాడు. చాలాసేపు ఇంకా ఎక్కువలో పెట్టి ఏడుస్తున్నాడంట. ఇతను మరి ప్రొఫెసర్ గారు అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఎందుకు ఇలా ఉన్నావు, నేను నీతో మాట్లాడచ్చా, కొంత టైం నీతో గడపచ్చా అన్నాడు. సరే సార్ అని కూర్చున్నాడు. మొదట ఏం మాట్లాడలేదు, కానీ ఒక అరగంట తర్వాత పెద్దగా ఏడ్చి, సార్ అది ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను సార్, కానీ ఇక పెళ్ళి విఫలం అయిపోతుంది, మా మ్యారేజ్, ఇంక మేము విడాకులు తీసేసుకుందాం అనుకున్నాం, ఇక మేము విడిపోదాం అనుకున్నాం, అలాంటి పరిస్థితి వచ్చేసింది సార్, మా మ్యారేజ్ ఇక ముందుకు సాగదు సార్, ఇక రేపు మా మ్యారేజ్ బ్రేకప్ అయిపోతుంది పెద్దల సమక్షంలో అని వెక్కులు పెట్టాడు చేస్తాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఆ యవనస్తుడిని ఈ బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ గారు వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఎలా యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానకర్త, ఎలా ఆయన పరిస్థితిని బాగు చేసేవాడు, సిలువలో ఎలా ప్రాణం పెట్టాడు నీ కొరకు, సిలువలో గొప్ప విజయం ఉన్నది, ఎలాంటి రోగమైనా, ఎలాంటి మరి సాతాను కార్యాలు ఎలా ఓడిపోతాయి, ఎలా దేవుడు జయమిస్తాడు. మరి సువార్త చెప్పాడంట, యేసే నమ్ముకున్నాడంట, సువార్త చెప్పి ప్రార్థన చేశాడంట, దేవుడు నీకు జయం ఇస్తాడు, గో వెళ్ళిపోయింట. 2 రోజులు అయిపోయింది, ఈయన ఓడ బాగా అయిపోయిందండి. ఓడ బాగా అయిపోయి కమాన్ బయలుదేరదాం అనుకున్నాడు. బయలుదేరి వెళ్తూ ఉంటే, అరే యవనస్తుడు ఏం వాడు ఎంత ప్రార్థన చేశాడు అనుకున్నాడు, కనబడలేదు. సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉండగా 2 యవనస్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దూరం నుంచి ఎవరు ఎదురు ఆసక్తి చూస్తున్నాడు. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవరు?
ఈ వ్యక్తి తన భార్య ఇద్దరు వరకు, సార్ వీఆర్ వన్ నౌ అని అరుస్తున్నాడు. సార్ మేము ఇద్దరు ఒకటి అయిపోయాం సార్, తిరిగి మేము కలిసాం సార్, మా వివాహం సెట్ అయిపోయాం సార్, చేతులు ఊపుతూ బాగా చెప్తున్నాడు. ఆయన ఆ మాటలు వినగలిగాడంట. వాళ్ళు ఇంకా కనపడలేదు, ఓడలు వెళ్ళిపోయాడు. అప్పుడు ఓడలు వెళ్తూ, దేవా మా ఓడ పగిలినందుకు నీకు స్తోత్రాలు అయ్యానాడు. మా ఓడ కనుక పగలకపోతే నేను తొందరగా మా ఇంటికి చేరుకునేవాడేమో, కానీ ఒక కుటుంబం నాశనం అయిపోయేదేమో అక్కడ కదా. ఆ ఓడ పగిలి ఆ ద్వీపంలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యాను. దట్ ఈజ్ స్పిరిచువల్ సెన్సిటివిటీ. ప్రేరణ ఉదయకాలం దేవుడు నీకు ఒకవేళ రోగం తీసుకొచ్చా అంటే, నిన్ను మంచానికి పరిమితం చేశా అంటే, దేవా నీకు స్తోత్రాలు చెప్పు. నీ జీవితంలో మరి కష్టాలు వస్తున్నాయంటే, దేవా నీకు స్తోత్రాలు. నువ్వు అనుకుని అన్ని ఫెయిల్ అవుతున్నాయంటే స్తోత్రాలు చెప్పు. నువ్వు అనుకున్న ఉద్యోగం రావట్లేదు, డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి, దేవా నీకు స్తోత్రాలు. మిగతా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు, నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా రాణిస్తున్నారు, నీ జీవితంలో ఏ కార్యాలు అవ్వట్లేదు, దేవా నీకు స్తోత్రాలు. యూ హ్యావ్ బెస్ట్ ప్లాన్ ఫర్ మీ. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన నీ చిత్తము నా పట్ల ఉన్నదయా, అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ. నీ యొక్క చిత్తాన్ని గ్రహించే ఆత్మీయ ఆ గ్రహింపు శక్తి నాకు ఇవ్వు. నీ చిత్తాన్ని గురించిన దృఢ నిశ్చయిత నాకు దయచేయి. నీ చిత్తానికి లోబడుటకు నాకు సాయం చేయి. చూడండి, దేవుని చిత్తాన్ని లోబడేటప్పుడు యూ వాంట్ థింక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ కదా. మరియా నా ఫ్యూచర్ ఏంటి, చిత్తానికి లోబడితే నా ఫ్యూచర్ ఏంటి అనుకోలేదు. నో, వాట్ ఎవర్ మే హ్యాపెన్, మై గాడ్ హ్యాస్ బెస్ట్ ఫర్ మీ. పౌలు గారు బెస్ట్ కాదు, దేవుని బెస్ట్ ఏంటంటే, తిరిగి వస్తావు ఎఫెస్ 3 years చేస్తావు, దట్ ఈస్ మై టైం. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరం తలలో ఉంచుదాము, వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. ప్రియులారా, ఉదయకాలన పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. నన్ను సృజించిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నేను నా స్వహస్తాలతో నిర్మించాను. నువ్వు పాపం చేసినప్పుడు, నాకు దూరం అయిపోయినప్పుడు, నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపాను నీ కొరకు. ఆయన సిలువలో నీ పాపాలన్నిటి నీ ప్రాయశ్చిత్త బలి అయ్యాడు. యేసుక్రీస్తులో నేను సంపాదించుకున్నాను. ఐ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. ఒకవేళ ఉదయకాల నువ్వు యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకుండా ఉంటే, యూ కెనాట్ హ్యావ్ గాడ్స్ బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన గాడ్స్ బెస్ట్, ఆయన కుమారుడైన యేసుక్రీస్తునే నువ్వు అంగీకరించలేదు కాబట్టి దేవుడిచ్చే ధన్యకరణ భవిష్యత్తు నువ్వు కోల్పోతావు. బిడ్డ, ఒకవేళ నువ్వు ఇంతవరకు యేసుని నమ్ముకోకుండా ఉన్నట్లయితే, నో దట్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్ గిఫ్ట్ ఫర్ యూ. దేవుడు నిన్ను రక్షించుకోవాలని యేసుక్రీస్తులో ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు నీ హృదయంలో లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. బిడ్డ, ఈ లోకం అంతా అభద్రత, అపాయంతో నిండిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సమయం ఉండగానే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. రైట్ నౌ యేసయ్యా పాపిని నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా నువ్వు నా పాపాల కొరకు శిలువలో ప్రాణం పెట్టావని నేను నమ్ముతున్నానయ్యా. నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, నువ్వే నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు. నేను నమ్ముతున్నాను, నేను నా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. ఇప్పుడే నా హృదయంలోనికి రండి అని ఒక చిన్న తీర్మాన ప్రార్థన చేయి. మహోన్నతుడా, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలన దేవుని చిత్తమును జరిగించుట అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును నాయనా, మా అందరి విషయంలో ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన మీ చిత్తాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు ఆయన బృందము ఆనాడు ఆసియాకు వెళ్ళాలని ఎంతో తాపత్రయపడ్డారు, ఎన్నో ప్లాన్స్ వేసుకుని ఉంటారు, ఎంతో ప్రిపేర్డ్నెస్ చూపించుంటారు. కానీ మీరు అడుగడుగున ఆటంకపరిచారు రాజా. పౌలుకు ఆయన బృందానికి అర్థమైంది, ఆత్మ దేవుడు వెళ్ళనివ్వట్లేదు, ఆయనకి మరో మార్గం ఉన్నది. వారు గ్రహించుకున్నారు, నిశ్చయించుకున్నారు. ఆ దర్శనం ద్వారా, మీ ఆటంకాల ద్వారా మీ చిత్తాన్ని వెంటనే జరిగించారు. ఎంత అద్భుతమైన కార్యం జరిగింది. తెస్సలోనిక, ఫిలిప్పి, బెరయ, ఏథెన్సు, కొరింథు, అయా కెంక్రేయ, అయా ప్రాంతాలంతా కూడా అద్భుత పరిచర్య జరిగింది నాయన. అనేక మంది అయా క్రైస్తవులు నాయన, మీరు ఇవ్వబోతున్న అద్భుతమైన నడిపింపును, మీ యొక్క గొప్ప చిత్తాన్ని గ్రహించక
ఆత్మీయ గ్రహింపు శక్తి లేక సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఆయన జీవితాలు కుటుంబాలు నాశనం చేసుకున్నారు తప్పుడు నిర్ణయాల ద్వారా, తప్పుడు సహవాసాల ద్వారా. అయ్యా తండ్రి, నేను ఉదయకరణ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దించినందుకు మీకు ఎంతో ఉండాలి. అయ్యా దేవా, మరి ఇది నన్ను పశ్చాత్తపడి మీ సిలువ చెందుకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంతో ఉండాలి. ఓ దేవా, ఇక నుంచి దేవా తిరిగి మీ చిత్తాన్ని పొందుకొని, మీ చిత్తాన్ని గ్రహించి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ వాక్యం ప్రతి బిడ్డకు సాయం చేయడం ప్రార్థిస్తున్నాం. అలనాడు ఎడలేడు పొలాడు అయినా అతను మీ చిత్తానికి గ్రహించక దూరం అయిపోయింది, మీ మీద సడిగింది, అలిగింది. కానీ ఎట్టకేలకు నీ చిత్తమే జరుగునుగాక అనే యొక్క ప్రార్థన ద్వారా పట్టబడింది. ఉదయకాలం మీ చిత్తాన్ని చేయకుండా, మీ చిత్తాన్ని గ్రహించడానికి దూరంగా పరిగెడతారేమో ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం. నాయన సాతాను యొక్క ఉచ్చుల్లో పడకుండా బిడ్డల్ని రక్షించండి. అయ్యా యవ్వనస్తులను బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేసినాం. అయ్యా రాంగ్ ట్రాప్స్లో పడకుండా బిడ్డలు రక్షించండి. అయ్యా అతడు నో అని చెప్పడానికి సహాయం చేయండి. నా దేవుడు నా పట్ల బెస్ట్ కలిగినాడు, ఐ నీ నాట్ ఫాలో ఎనీబడి ఎల్స్. అయ్యా అతనుడి నాయన మీ యొక్క చిత్తం కొరకు కనిపెట్టడానికి బిడ్డలకు సహాయం చేయండి. మీ చిత్తానికి లోపడడానికి బిడ్డలకి సహాయం చేయండి. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు రక్షకుని అంగీకరించిన బిడ్డలు మీకు ఎంతో వందాలి. అయ్యా అతను యేసుని ప్రభువుగా కలిగి ఈ దినాల నుంచి మీరు అనుగ్రహించబోయే బ్లెస్డ్ ఫ్యూచర్ బిడ్డలు పొందడానికి సహాయం చేయమని, వెతుబడిన వాక్యాలను బట్టి, మీ నడిపింపుని బట్టి, మీ శ్రద్ధలో చేయబడిన తీర్మానాలను బట్టి మీకు ఎంతో వందాలు చెల్లిస్తూ యేసే శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం వివిధ కాలంలో దేవుని వాక్యం సంధించబడి దేవుని చిత్తాన్ని జరిగించుటకు తీర్మానం చేసుకునే బిడ్డలందరికీ సంఘమంతటికి తోడై ప్రభువు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు, 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210. జీవవాక్యము క్రీస్తు జీవవాక్యము.